రుణమాఫీ అసాధ్యమని సవాళ్లు చేస్తున్నా సాధ్యం చేసి చూపించింది రేవంత్ సర్కార్. చెప్పిన గడువులోపు ఇచ్చిన హామీని నెరవేర్చింది. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే కేవలం నెల రోజుల్లోనే 3 విడతలుగా రైతుల్ని రుణ విముక్తుల్ని చేసింది. హామీ నెరవేర్చాం కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. అయితే రుణమాఫీ లెక్కలన్నీ బోగస్ అంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ఏకంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ. ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ దేశ చరిత్రలో ఈ స్థాయిలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. 32,50,000 మందికి రుణమాఫీ చేసి సరికొత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నామంటుంది రేవంత్ ప్రభుత్వం. 3వ విడతలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న 14,45,000 మందికి పైగా రైతులకు రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు ముఖ్యమంత్రి. ఇందుకోసం 18,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామన్నారు. వైరా వేదికగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చెక్కుల్ని కూడా అందించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపే రుణాల్ని మాఫీ చేసి చూపించామన్న రేవంత్ రెడ్డి మాట ఇచ్చాం చేసి చూపించామంటూ పనిచేశారు. అనుకున్న టార్గెట్ లోపే రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటలో ఉప ఎన్నికొస్తే ఎలా గెలుస్తారో కూడా చూస్తామంటూ సవాల్ విసిరారు. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ రుణమాఫీ అంతా బోగస్ అన్న మాజీ మంత్రి కేటీఆర్ చెప్పినట్టుగా రుణమాఫీ చేయకపోవడం వల్లే రాహుల్ గాంధీని పిలిచినా రాలేదని కామెంట్ చేశారు. ఏ దేవుడు కనబడతా దేవుని మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది, జరిగిపోయింది. ఒక రైతులకే కాదు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది. రాహుల్ గాంధీని పోయి అడిగిండు, సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని. కానీ రాహుల్ గాంధీ సమాచారం తెప్పించుకున్నాడట. పాపం అయిందా కాలేదా వీడితోనే ఆయన పొంకనాల పోతిరెడ్డి ముందే అయినా ఆయనతో అబద్ధాలు చెప్తున్నాడని తెలుసుకుంటే 100% బోగస్ ముచ్చట అయిందని తేలిపోయింది. అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టిండు. ఏం ఆడబోతే మళ్ళీ తిడతారు ఏం పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే. రుణమాఫీ కాలే, రాహుల్ గాంధీ రాలే. రుణమాఫీ బోగస్ అంటూ కామెంట్ చేసిన కేటీఆర్ కు వైరా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీతో పాటు తమ పాలనలో జరిగిన అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరిండ్రు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైన మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద చర్చ పెడదాం. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రుణమాఫీని సకాలంలో చేసి చూపించామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చాం, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు. భద్రాచలం శ్రీరామచంద్రుడి వద్ద ఒట్టుపెట్టి మరీ 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం సాహసోపేతమైన నిర్ణయం అన్నారు తుమ్మల. ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందుకని ఈ 31,000 కోట్లు తప్పకుండా మీ ఖాతాల్లోకి జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు. కాబట్టి తప్పకుండా ఈ 18,000 కోట్లే కాదు, ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లెటర్ తో రెడీగా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి. రైతుని రాజును చెయ్యాల సీనన్న, ఎన్ని ఇబ్బందులైనా 31,000 కోట్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ మనం చెయ్యాలి అని
కింద మీద పడి ఈనాడు ఆ కార్యక్రమాన్ని వైరా వేదికగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రోజు తెలంగాణలో రైతుల విషయంలో చరిత్ర సృష్టించబడుతుంది. ఈ రోజుతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. ఖమ్మం వేదికగా సీతారామ ప్రాజెక్టు పైన క్రెడిట్ వార్ నడిచింది. ఆ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ హయాంలో అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి రిబ్బన్ కటింగ్ చేశారని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టును పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. 10 ఏళ్లు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుగొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్లమెంట్కి వచ్చే వరకల్లా గుడు 0 ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో 2 నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో. అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టిన సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఆ సీతారామ ప్రాజెక్టును 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఇలా ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసిన అని చెప్పుకుంటాడు. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజలు అమాయకులని మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. మొత్తానికి రుణమాఫీ పైన ఇటు సీతారామ ప్రాజెక్టు పైన అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.